హలో గైస్, ఈ వీడియోలో మనం 500 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ చాలా బాగున్న ఒక 15 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ప్రజెంట్ అయితే మార్కెట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. 24,000 లెవెల్ ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ రీజన్ బ్రేక్ అయ్యి కంటిన్యూస్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే 23,500 ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజింగ్ అనేది ఈరోజు ఇచ్చిందనమాట. ఈ రీజన్ ఒకవేళ బ్రేక్ అయితే కనుక మార్కెట్స్ ఫర్దర్గా కూడా మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఫాల్లో మనం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఒక 15 స్టాక్స్ దాకా చూద్దాం, ఏవైతే 500 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ అనమాట. వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం గైస్. చాలా మంది టాటా పవర్ స్టాక్ గురించి అడుగుతున్నారు. టాటా పవర్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 470-480 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉందో అది మనకి బ్రేక్ అయిందనమాట. ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ 400 నుంచి 450-470 రీజన్స్లో ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా కూడా ట్రేడ్ అయిందనమాట. ఈ రీజన్ మనకి ఇది బ్రేక్ అయిపోయింది. ఈ రీజన్లో మనకి ట్రేడ్ అయ్యే స్టాక్ 400 స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయింది. ఆ తర్వాత రీటెస్ట్ చేసింది. మళ్ళీ 400ని అక్కడి నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది మనకి ప్రజెంట్ అయితే కనిపిస్తుంది గైస్. ఎప్పుడైతే బ్రేక్ అయిన తర్వాత 400 సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది. బట్ మార్కెట్స్ నెగిటివ్ ఉండడంతో మళ్ళీ కూడా స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. చాలామంది ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, బట్ మేజర్ సపోర్ట్ మనకి బ్రేక్ అయిందనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 350 రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. పడినండి. పడిన తర్వాత ఇక్కడ కొంత క్వాంటిటీ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 350 నుంచి 360 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ మనం యాడ్ అయినా చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. అలాగే 300 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు గైస్. మీకు కనుక ఒక 5 to 10 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈవీ సెక్టర్ మన ఇండియాలో చాలా బాగా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నాం ఈవీ సెక్టర్కి. బట్ లాంగ్ టర్మ్లో మనకి ఈవీ సెక్టర్ చాలా బాగా బూమ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆటోమేటిక్గా టాటా పవర్ మనకి చాలా బాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మనకి ఫస్ట్ స్టాక్ టాటా పవర్. డిప్స్లో యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా సరే 350 నుంచి 360 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 300 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. డిప్స్లో యాడ్ చేసుకుని మార్కెట్స్ జస్ట్ హై లెవెల్స్ నుంచి పడుతున్నాయి. ఖచ్చితంగా ఫర్దర్గా కూడా మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి జియో ఫైనాన్స్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. లిస్ట్ అయిన తర్వాత కొంత సైడ్ వేస్ వెళ్ళినా ఆ తర్వాత 250 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆల్మోస్ట్ 380 లెవెల్స్ దాకా కూడా మనకి స్టాక్ అనేది పెరిగిందనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రస్తుతం పడుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ని కూడా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. 250 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 275 నుంచి 280 కూడా స్లైట్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. ఖచ్చితంగా జియో ఫైనాన్స్ని కూడా మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోదగ్గ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రైల్వే సెక్టర్కి సంబంధించినవి ఐఆర్ఎఫ్సి అనమాట. ఐఆర్ఎఫ్సి కూడా ఆల్మోస్ట్ మనకి 225 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోయి 140 మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. రైల్వే స్టాక్స్ ఫర్దర్గా కూడా కొంత పడే ఛాన్స్ ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే మంచి టైం అక్యుములేట్ చేసుకోవడానికి. ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం 145 నుంచి 150 రీజన్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు అని. ఒకవేళ అక్యుములేట్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఒకవేళ పడితే కనుక 125 నుంచి 130 రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు గైస్. ఇది మనకి ఐఆర్ఎఫ్సి షేర్ గురించి అనమాట. అలాగే ఇంకో రైల్వే స్టాక్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 650 లెవెల్స్ తెగించి ప్రజెంట్ 250 పాయింట్స్ డౌన్లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర కూడా ఉంది. 400 రూపీస్ నుంచి 410 రూపీస్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిప్స్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 50-60 రూపీస్ స్టాక్. చాలా బాగా పెరిగాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. డిప్స్లో ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఫండమెంటల్స్ బాగుండి 500 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ గైస్. ఇది కూడా మనకి హై లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 170-180 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ పడుతుంది. బట్ డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూలో మనకి మంచిగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇటువంటి స్టాక్స్ మనం స్లోగా అక్యుములేట్ చేసుకొని టైం ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 120 నుంచి 125 రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 100 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మనం మల్టిపుల్ వీడియోస్లో కూడా ప్రీవియస్గా చెప్పుకున్నాం 100 రూపీస్ దగ్గర అక్యుములేట్ చేసుకుని అది ఆల్మోస్ట్ 180 లెవెల్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. అక్యుములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 500 రూపీస్ బిలో
లో ఐఎక్స్ అనమాట. ఐఎక్స్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో ఎప్పుడైతే మనం 125, 130 రూపీస్ ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ వీడియోస్లో చెప్పుకున్నాం. అక్కడి నుంచి చాలా మంచి ర్యాలీ ఇచ్చిందనమాట. ఆల్మోస్ట్ 240, 100% దాకా పెరిగి అక్కడి నుంచి మళ్ళీ సో షార్ట్ ఫాల్ మనకు కనిపించింది. అక్కడి నుంచి స్లైట్గా ఫాల్ అవుతుందన్నమాట. ప్రజెంట్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా కూడా స్టాక్స్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకోండి గైస్. 160 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. 150 నుంచి 160 రీజన్స్లో మల్టిపుల్ టైమ్స్ స్టాక్ వచ్చి రివర్సల్ వచ్చాయన్నమాట. సో పడినవండి కొంత పడిన తర్వాత ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రీవియస్గా 125 నుంచి 130 రీజన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో మనకి వీళ్ళ కాంపిటీటర్స్ వచ్చినా సరే బాగా సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట ఐఎక్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో పిఎఫ్సి అనమాట. పిఎఫ్సి కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా మంచిగా ర్యాలీ ఇచ్చింది. ప్రజెంట్ అయితే కనుక స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 550, 560 రూపీస్ దగ్గర నుంచి కూడా స్టాక్ కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు. స్టిల్ మనకి దీని నుంచి కూడా డివిడెన్స్ కూడా మనకి వస్తాయి అనమాట. సో 350, 400, 350 డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి పిఎఫ్సి స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే మనకి సో 500 రూపీస్ బిలోలో విప్రో షేర్ అనమాట. విప్రో షేర్లో రీసెంట్ టైమ్స్లో మనకి చాలా బాగా పెరిగింది. ప్రజెంట్ అయితే కనుక స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో బోనస్ కానీ స్ప్లిట్ కానీ జరిగిన తర్వాత జనరల్గా స్టాక్స్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి. ఎవరికైతే బోనస్ షేర్స్ లేదా స్ప్లిట్ షేర్స్ యాడ్ అవుతాయో ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనం లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో అక్యూములేట్ చేసుకోండి గైస్. సో మంచిగా స్టాక్ సో 280 రూపీస్ నుంచి 285 రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 250 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ 240 నుంచి 250 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. మార్కెట్స్ జస్ట్ ఫాలో అవుతున్నాయి. ఇంకా కూడా మంచి లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. స్లోగా అక్యూములేట్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హుడ్కో అనమాట. రీసెంట్ టైమ్స్లో 50 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 350 లెవెల్స్ దాకా కూడా స్టాక్ అనేది మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ మంచి ఫాల్లో కూడా దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ 350 రూపీస్ స్టాక్ వస్తే 220, 228 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఫాలో అవనండి ఫర్దర్గా కూడా. సో ప్రీవియస్గా కూడా మనకి 200 లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ర్యాలీ ఇచ్చి మళ్ళీ కూడా ప్రజెంట్ మార్కెట్ ఫాల్లో మళ్ళీ ఫాలో అవుతుంది అనమాట. సో ఫాలో అవనండి 200 నుంచి 210 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. ఇది మనకి హుడ్కో షేర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్ రీసెంట్గా బోనస్ కూడా ఇచ్చింది. చెప్పాను కదా బోనస్ ఇష్యూ చేసిన తర్వాత స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. సో ఇది ఆల్మోస్ట్ 750 రూపీస్ స్టాక్ ఆఫ్టర్ బోనస్ తర్వాత మనం చూస్తే కనుక సో ప్రజెంట్ అయితే మంచి ఫాల్లో కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ బోనస్ అలాగే స్ప్లిట్ కూడా ఇచ్చిందన్నమాట ఈ షేర్. సో ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంది. 480 లెవెల్స్ అలాగే 400 లెవెల్స్ ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ అన్ని కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ 500 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ గైస్. సో ఐఆర్ఈడిఏ కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 300 లెవెల్స్ అరౌండ్గా టెస్ట్ చేసి అక్కడి నుంచి పడిపోయింది. ఈ పర్టికులర్ స్టాక్ మనం 100 రూపీస్ నుంచి కూడా చెప్పుకున్నాం. అది ఆల్మోస్ట్ 300 దాకా వెళ్ళింది. ప్రజెంట్ మళ్ళీ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. సో చాలామంది అడుగుతున్నారు ఐఆర్ఈడిఏని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. ప్రజెంట్ ఫాలో అవనియండి 190 నుంచి 200 రీజన్స్ మధ్యలో అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 150 నుంచి 160 రీజన్ కూడా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఈ పర్టికులర్ స్టాక్స్ ఇక్కడ దాకా ఫాలో అవుతాయంటే మార్కెట్ కంచి ఫాల్ అయితే కనుక స్ట్రాంగ్ సపోర్ట్స్ దగ్గర మార్కెట్స్ ఉన్నాయి. ఫాల్ అయితే కనుక ఖచ్చితంగా స్టాక్స్ అనేవి వస్తాయి మంచి లెవెల్స్కి. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అనమాట. పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 350 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ స్లైట్గా ఫాల్ కనిపిస్తుంది. సో ఇది కూడా లిస్ట్ అయిన నుంచి కూడా చాలా బాగా మంచిగా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోండి గైస్. సో 300 నుంచి సో 310 రూపీస్ కొంత స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే 250 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్. సో 50 పాయింట్స్ డౌన్లో కూడా యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో స్మాల్ స్టాక్ సో 100 రూపీస్ బిలో స్టాక్ సో సుజులాన్ అనమాట. సో ఆల్మోస్ట్ 10 రూపీస్ దగ్గర కూడా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. స్పెషల్ వీడియో కూడా చేస్తాం అనమాట. సో చాలా బాగా సో స్టాక్లో మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. బల్క్గా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ తర్వాత బల్క్గా ఈవెంట్స్ జరుగుతున్నాయని కూడా చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ స్టాక్ 85 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత 35-40 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో చెప్పుకున్నాం అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. సో హై లెవెల్స్ నుంచి ప్రెజెంట్ అయితే కనుక హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో ర్యాలీ వల్ల. సో 50 నుంచి 55 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా కూడా మనం 50 రూపీస్ 55 రీజన్లో వచ్చినప్పుడు చెప్పుకున్నాం. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఎవరైతే అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటారో ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 35 నుంచి 40 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇక్కడ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ మనం ఈ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి కూడా చాలా మంచి ర్యాలీ కనిపించింది. 2 డిప్స్లో యాడ్ అని చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. బట్
బట్ స్మాల్ స్టాక్ కాబట్టి సో ఒక 3-5% క్యాపిటల్ మాత్రమే సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి స్విట్జర్లాండ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది కెనరా బ్యాంక్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 120 రూపీస్ దగ్గర నుంచి 95 రూపీస్ మనం ప్రీవియస్గా ఒకసారి వీడియోలో చెప్పినప్పుడు సమ్ పర్సన్ కామెంట్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ మీరు 100 రూపీస్ దగ్గర కొంత క్వాంటిటీ 80 దగ్గర బై చేయమన్నారు. 80 రూపీస్ దగ్గరికి స్టాక్ వస్తుందని కూడా చాలామంది అడిగారు. మార్కెట్ ఫాల్ అయితే కనుక ఈజీగా స్టాక్స్ వస్తే లాస్ట్ 4 ఇయర్స్గా మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలియదేమో కానీ బట్ ఎవరైతే 2-3 క్రాషెస్ చూసుంటారో ఖచ్చితంగా మార్కెట్స్ ఫాల్ అయితే కనుక హెవీ ఫాల్ అయితే కనుక స్టాక్స్లో హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఈజీగా మనకి ఈ రీజన్స్ కూడా వస్తాయి గైస్. సో ఎవరైతే డిప్స్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకోండి. 80-85 రీజన్ సో మంచి రీజన్ అనమాట. సో ఇక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే ఈ లెవెల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి కెనరా బ్యాంక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి బజాజ్ హెచ్ఎఫ్ఎల్ గైస్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మంచి ర్యాలీ చక్కని కంటిన్యూస్ ఫాలో అవుతుంది. సో చాలామంది ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది బట్ ఫండమెంటల్స్ వైజ్ చాలా బాగున్న కంపెనీ అనమాట. సో ఆల్మోస్ట్ 120 రూపీస్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే 100 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు గైస్. ఇది కూడా మనకి లాంగ్ రన్లో మంచిగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రీన్ గైస్. రీసెంట్ టైమ్స్లో సో బాగా పెరిగిందనమాట. సో ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయింది. ఎవరైతే ఎన్టీపీసీ గ్రీన్లో ఐపీఓ వచ్చిందో చాలా బాగా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారో ఆ తర్వాత కంటిన్యూస్గా ప్రజెంట్ అయితే ఫాలో అవుతుందన్నమాట. వెయిట్ చేయండి లిస్టింగ్ ప్రైస్ దగ్గర. ఎప్పుడైనా సరే స్టాక్ పడుతుంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ లిస్టింగ్ ప్రైస్. ఆ లిస్టింగ్ ప్రైస్ దగ్గర నుంచి కొంత రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ పడితే కనుక ఈ రీజన్లో రివర్సల్ వచ్చిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇది కూడా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట 15 స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్స్ అనమాట. ఫండమెంటల్స్ సో బాగున్నాయి. కొన్ని కంపెనీస్ అయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ కొంత డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ అనమాట. లాంగ్ రన్లో మనకి మంచిగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్. ఈ స్టాక్స్లో మీరు ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ప్రీవియస్ మంత్లో మేము ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ మంత్ మార్కెట్ మనకి హెవీగా ఫాల్ అయింది. మనం చూస్తే కనుక డిసెంబర్ మంత్ అంతా కూడా ఫాల్ అయింది. బట్ ఆల్మోస్ట్ మేము 180 నుంచి 200% దాకా కూడా సో షార్ట్ టర్మ్ స్టాక్స్లోనే తీసుకున్నాం అనమాట. అంత స్టాక్ అనాలిసిస్ బాగా చేసి ఇచ్చాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.